అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజామర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ అయినటువంటి ఉగ్గాని అండి. రాయలసీమ వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తినే ఈ ఉగ్గాన్ని చాలా సింపుల్గా మరియు టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చాలా తొందరగా చేయగలిగే రెసిపీలలో ఈ ఉగ్గాని ఒకటి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పొడి తయారు చేసి ఉగ్గాని తయారు చేశారంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం 2 కప్స్ మరమరాలను తీసుకుంటున్నా అండి. రాయలసీమలో అయితే వీటిని బొరుగులు అంటాము. సో ఈ విధంగా 2 కప్స్ బొరుగులను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బొరుగులను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో మనం రెడీగా పెట్టుకున్న బొరుగులను యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ 2 కప్స్ బొరుగులు అనేటివి 3 మెంబర్స్కి సరిపోయేలాగా తీసుకున్నానండి. సో ఇలా బొరుగులను యాడ్ చేసుకున్న తర్వాత ఇవి వాటర్లో బాగా నానేలాగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ మనం బొరుగులను నానబెట్టుకోవలసి ఉంటుంది. ఈ బొరుగులు అనేటివి మెత్తబడటానికి మినిమం 10 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా కదుపుతూ బొరుగులను నానబెట్టుకోవాలి. ఈ 10 మినిట్స్ వీటిని పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడంత సాల్ట్, 5 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని వీటిని మెత్తగా పొడిలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పొడి తయారు చేసి ఉగ్గానిలో కలిపితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనకు ఇక్కడ బొరుగులు అనేటివి వాటర్లో బాగా నాని మెత్తపడి ఉంటాయండి. సో ఈ విధంగా పొడి పొడిగా ఉండేలాగా మనం వీటిని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న బొరుగులను ఈ విధంగా వాటర్ తీసివేసి పక్కకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న బొరుగులలో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ అందులో యాడ్ చేసుకుందాము. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న బొరుగుల క్వాంటిటీకి ఈ పౌడర్ అయితే సరిపోతుంది. సో పౌడర్ అనేది బొరుగులకు బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 5 కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఒక 1 మినిట్ వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 2 కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడంత సాల్ట్ అనేది మనం ముందుగానే పౌడర్లో యాడ్ చేసుకున్నామండి. కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిపి టమాటో మెత్తపడేంత వరకు మనం వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుందండి. అలాగే కొన్ని కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత టమాటో అనేది మెత్తబడిన తర్వాత మనం ముందుగానే పొడి కలిపి పెట్టుకున్న బొరుగులను అందులో యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. బొరుగులు అనేటివి తిరువాతలో బాగా కలిసేలాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూస్తే ఏమైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇలా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ అయినటువంటి ఉగ్గాని అనేది రెడీ అయినట్లండి. చాలా సింపుల్గా మరియు ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.